మేము పొడవైన హారన్ విన్నాము. రైలు ప్రారంభం కానుంది. ఇక మనం వెళ్ళాం. రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తుంది. వేగం పుంజుకుంటుంది. మొదట ఇది ఒక వింత అనుభూతి. మీరు మీ కారు లోపల కూర్చున్నారు, కాని కారు రోడ్డుపై కదలడం లేదు. మీ సీటు కింద ఉన్న కంపనం అది రైలు అని మీకు గుర్తు చేస్తుంది. చిన్న ఖాళీల ద్వారా మనం బయట పర్వతాలను చూడవచ్చు. మనమిప్పుడు అధికారికంగా లోట్స్బర్గ్ టన్నెల్ లోపల ఉన్నాము. ఈ సొరంగం బెర్నిస్ ఆల్ప్స్లోని రెండు అందమైన పట్టణాలైన కాండస్టెగ్ మరియు గోపెన్స్టెయిన్లను కలుపుతుంది. ఇది దాదాపు 14.6 కిలోమీటర్ల పొడవు ఉంది. సరిగ్గా కొంతమంది చిన్న నిద్ర కూడా తీసుకుంటారు. ఈ ప్రయాణం సాధారణంగా 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. 100 సంవత్సరాల క్రితం వారు ఇంత పొడవైన సొరంగం ఎలా నిర్మించారో ఆశ్చర్యంగా ఉంది. మరియు అది నేటికి పరిపూర్ణంగా నడుస్తుంది. మనం పొడవైన సొరంగంలోకి ప్రవేశించినప్పుడు లైట్లు మినుకుమినుకుమంటాయి. సొరంగం లోపల చీకటిగా ఉంది. మేము కాసేపు కెమెరా లైట్ను ఆపివేసి రైలు నిశ్శబ్దంగా హమ్ను ఆస్వాదిస్తాము. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ భాగం. రోడ్లు నిర్మించడం చాలా కష్టమయ్యే ప్రదేశాల ద్వారా రైలు కార్లను సురక్షితంగా తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం సొరంగం లోపల లోతుగా ఉన్నాము. ప్రతిదీ ప్రశాంతంగా మరియు స్థిరంగా అనిపిస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని కార్లు సురక్షితంగా ఉన్నాయి మరియు అందరూ లోపల నిశ్శబ్దంగా కూర్చున్నారు. కొంతమంది చదువుతున్నారు, కొందరు తమ ఫోన్లను తనిఖీ చేస్తున్నారు మరియు మరికొందరు తమ విండ్షీల్డ్ల ద్వారా చూస్తున్నారు. నాకు గుర్తుంది, 2 సొరంగాలను ఎందుకు నిర్మించకూడదు, ఒకటి కార్ల కోసం మరియు మరొకటి రైళ్ల కోసం. కాని ఇక్కడ వారు తెలివైన ఎంపిక చేసుకున్నారు. రైలు బదులుగా వాహనాలను రవాణా చేస్తుంది, సమయం మరియు శక్తిని ఆదా చేస్తుంది. ఇది కార్లు సముద్రం దాటడానికి ఫెర్రీలు లేదా ఓడలపై ఎలా వెళ్తాయో పోలి ఉంటుంది. ఇది పర్వతాల గుండా కదులుతుంది తప్ప. నేను స్విట్జర్లాండ్లో ఇలాంటి సేవలను చూశాను. సమర్థవంతమైన, వ్యవస్థీకృత మరియు సురక్షితమైనది. బహుశా ఒకరోజు భారతదేశంలో కూడా ఇలాంటిది మనం చూస్తాము.